తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల యందు ఫిర్యాదుదారుల బాధితులకు సంబంధించి వారి ఫిర్యాదుల పట్ల సంబంధిత పోలీస్ సిబ్బంది పనితీరు ప్రవర్తన స్పందించిన విధానం పోలీస్ సిబ్బంది పట్ల ప్రజలు తమ అభిప్రాయం తెలపడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్ పద్ధతిని ఈ రోజు డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ యూనిట్ అధికారులతో మాట్లాడి ఈ క్యూఆర్ కోడ్ పద్ధతిని ప్రారంభించడం జరిగింది. డీజీపీ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్, ఐజీ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో ఆన్లైన్లో జూమ్ మీటింగ్ ద్వారా సమావేశం నిర్వహించి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిపల్లి మంచిర్యాల జోన్ పరిధిలో ఈ క్యూఆర్ కోడ్కు సంబంధించిన పోస్టర్లను పోలీస్ అధికారులతో కలిసి ఆవిష్కరించి అధికారులకు పలు సూచనలు ఈ ఆదేశాలను జారీ చేశారు. ఈ ఆన్లైన్ జూమ్ మీటింగ్లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, ఇన్స్పెక్టర్స్, సిఐలు, ఏఆర్ ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు. అలాగే కనబడే ప్లేస్ లో అతికించుకోవాలి. నెంబర్ 1 ఈ సిటిజన్ చార్టర్ సంబంధించి క్యూఆర్ కోడ్ కనబడుతుందా లేదా అనేది మీకు ఇనిషియేటివ్ బట్టి ఆధారపడుతుంది. బయట బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్, బ్యాంక్స్ ఇట్లాంటి ప్లేసెస్ లో అది పెట్టడానికి మీకు అనుమతి ఉంది. మీరు మీ యొక్క ఇనిషియేటివ్ అభిప్రాయాన్ని ఈ క్యూఆర్ కోడ్ ద్వారా సమర్పించే విధానము సోషల్ మీడియా వేదికల ద్వారా తెలియజేయడం కోసం కమిషనరేట్, డీసీపీ, ఏసీపీ, సర్క్యూల్ ప్రతి పోలీస్ స్టేషన్ వెబ్సైట్ లో సోషల్ మీడియాలో ప్రతి రకరకాల యాప్స్ లలో లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్ ఇట్లాంటివి ఉన్నాయి. ఈ తర్వాత అందరికి కూడా మీడియాకి కానీ తర్వాత కన్స్పిక్యూస్ ప్లేసెస్ లో, కనబడే ప్లేసెస్ లో ఇవన్నీ పెట్టుకుంటే వాటి పబ్లిసిటీ వస్తుంది. అలాగే క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ పోస్టర్లు డీసీపీ, ఏసీపీ, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చెప్పారు. సో అక్కడ చెప్పి ఇలా పెట్టాము. మీరు కూడా ఇక్కడ మరీ పబ్లిసిటీ పేపర్లు అలాంటి క్యూఆర్ కోడ్ మళ్ళీ కాపీ చేసి పెడితే అందరికి పబ్లిక్ చాలా మందికి రీచ్ అవుతుందని చెప్పాలి. సో దీనికి సంబంధించి సెక్షన్ ఏ కారణం వల్ల నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు యాజ్ అ విక్టిమ్ ఆఫ్ కంప్లైంట్ వైలేషన్ అని చెప్పేసి నీకు ఆ సెక్షన్ చెప్పగలుగుతాను. ఆయన చెప్పిందా లేదా, ఫుల్లీ కౌన్సిల్ నుంచి చెప్పాడా లేదా పార్షలీ లేదా నీకు రాంగ్రేషన్స్ తెలుసా పార్షల్గా చెప్పాడా, అసలు కౌన్సిలింగ్ చేయాలి ఫస్ట్ అని చెప్పి మాట్లాడాడు అనేది ఇప్పుడు ఏదో ఒకటి వస్తుంది. మేడ్ బై విచ్ ఈచ్ అదర్ వాస్ గివెన్ టు యు నుంచి నేను ఏదైనా స్పెషల్ పార్టీ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఈ సిటిజన్ చార్టర్ ఫీడ్బ్యాక్ చార్టర్ వచ్చింది. ఇది స్కాన్ ఎప్పుడైనా స్కాన్ చేసుకోవచ్చు. అది నేను పోలీస్ స్టేషన్కి వచ్చి స్కాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి స్కాన్ చేసుకుని పేపర్లలో స్ప్రెడ్ అయిన తర్వాత ఎక్కడ నుంచైనా స్కాన్ చేయొచ్చు. పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్కి అతను ఏ పని మీద వచ్చినా, యాజ్ అక్యూజ్కి వచ్చినా, పిటిషన్ వచ్చినా, పాస్పోర్ట్ వెరిఫికేషన్, ఆధార్స్ ఏ పని మీద వచ్చా దానికి నీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళు రేటింగ్ ఇస్తారు. ఇప్పుడు నీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళు రేటింగ్ ఇస్తారు. కాబట్టి నువ్వు యాజ్ అ రెస్పాన్సిబుల్ ఆఫీసర్, యాజ్ ఎస్హెచ్ఓ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ మీ అందరికీ కూడా, మీ స్టాఫ్ అందరికీ కూడా, ఈ సబార్డినేట్ ఆఫీసర్స్ అందరికీ కూడా రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ నుంచి కింద హోంగార్డ్ నుంచి ఏఎస్ఐ వరకు అందరికీ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు ర్యాష్గా ఏం చేయకుండా వాళ్ళందరూ ఇంట్లో దీన్ని పాటించేటట్టు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. కౌన్సిలింగ్ చేయాలి. సో ఇది అందరికీ అప్లై అవుతుంది. ఓకే ఓకే చూస్తారు సార్. దాని ప్రకారం నీట్గా ప్రకారం వాళ్ళతో మంచిగా చేతితో బిహేవ్ చేసింది సార్. నీట్గా వాళ్ళకి వచ్చినందుకు మర్యాద మాట్లాడేసి వాళ్ళ ప్రాబ్లం కూడా బిహేవ్ చేసి ఇది చేస్తాం సార్. నమస్తే సార్. అడిషన్ సార్ అడిషన్ సార్ కూడా షూలో కూడా పెట్టాం సార్. అన్ని 5 days లో పెట్టేసాం సార్. నమస్తే ఓకే సార్ మేము ఇప్పుడు మా ఈవినింగ్ టైంలో 2 కాల్స్ ఇస్తే మా వాళ్ళు కూడా చేస్తున్నాం సార్. తమ చెప్పే ఇనిషియేటివ్ కూడా అంటే చూడండి కూడా అక్కడ నీకు సార్ ఇవి ఈ క్యూఆర్ కోడ్ సోషల్ మీడియాలో బయటపడి చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఈ క్యూఆర్ కోడ్ అన్ని కూడా
నోట్ చేసి తీసుకుంటాం